ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि। हरे वेङ्कटेश प्रसीद प्रसीद। प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ। గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర గోవింద 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 దేవ పూజిత గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నంద నందన గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నంద నందన గోవింద 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 హరి గోవింద గోవింద కరుణా సాగర గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద దివ్య మంగళ రూప గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద నిరుపమ గుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షి నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిం వితన్వన్. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో వెలసి అనేక వేల లక్షల భక్తజనములకు కొంగు బంగారంగా స్వామి వెలసి ఉన్నాడు. అటువంటి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారు ఈ ప్రాతకాల వేళలో సూర్యప్రభ వాహనారూఢుడై
మనందరినీ కూడా స్వామి అనుగ్రహిస్తూ ఉన్నాడు. సూర్యప్రభ వాహనం, అదుగో సూర్యప్రభ మధ్యలో ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనమందరం కూడా దర్శనం చేస్తూ ఉన్నాం. సకల శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, ఉపనిషత్తులు అన్నీ కూడా మనకు ఒక ఉత్తమమైనటువంటి ఉపదేశాన్ని చేస్తూ ఉన్నాయి. పరమాత్మ లేనటువంటి చోటు ఈ లోకంలో ఎక్కడా కూడా లేదండి. నీవు ఈ విశ్వంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా అంతర్యామిగా పరమాత్మ తన యొక్క లీలా విభూతిని మనందరికీ కూడా ప్రదర్శనం చేస్తూ ఉన్నాడు అని. అదేవిధంగా ఈ సకల విశ్వానికంతటికీ కూడా జ్ఞానజ్యోతిని నింపుతున్నటువంటి వాడు, అసలు ఈ లోకపు మనుగడకి ప్రధాన కారకుడైనటువంటి వాడైనటువంటి ఆ సూర్య భగవానుడిలో కూడా ఎవరుంటారు అంటే, ఆ సూర్య భగవానుడిలో కూడా అంతరాత్మ రూపంలో అదుగో ఆ భగవంతుడే, ఆ గోవిందుడే కొలువై ఉంటాడు. మరి ఆయనే సూర్య భగవానుణ్ణి కూడా నడుపుతూ ఉన్నాడు అనేటువంటి తత్వము ఈ సూర్యప్రభ వాహనంలో మనందరికీ కూడా గోచరిస్తూ ఉన్నది. ఉపనిషత్తులు అంటూ ఉన్నాయి, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. కనీసము ఈ లోకంలో వాయువు ప్రసరించి అనేక మంది ప్రాణికోటికి ప్రాణవాయువుగా ఉండి ప్రాణాలు నిలబెడుతూ ఉన్నదన్నా, ఈ సూర్య భగవానుడు కూడా ప్రతిరోజు ఉదయిస్తూ ప్రతి రాత్రికి అస్తమిస్తూ దివారాత్రులనన్నింటినీ కూడా కలగజేస్తూ సకల చేతనాచేతన వర్గమైనటువంటి ఈ విశ్వాన్ని ఇలా కాపాడుతూ ఉన్నాడన్నా కూడా దీనంతటికీ కూడా కారకుడు, వీరందరి చేత పంచభూతములు అవి వాటి యొక్క కార్యములు చేసేలాగా చేస్తూ ఉన్నటువంటి వాడెవడు అంటే, అదుగో ఆ సూర్యప్రభ వాహన మధ్యలో మనకు కంటికి కనపడుతూ ఉండేటువంటి ఆ కళ్యాణ వెంకటేశ్వరుడే అని ఎంతో గొప్పగా పురాణ ఇతిహాసములన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి అటువంటి స్వామివారి యొక్క గొప్పదైనటువంటి ఈ బ్రహ్మోత్సవ కైంకర్యాన్ని మనం వీక్షించడం, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా స్వామివారి యొక్క సేవలను వీక్షించేటువంటి మహాభాగ్యాన్ని మనమందరం కూడా పొందగలగడం ఈ రోజున మనందరికీ కూడా ఎంతో గొప్పదైనటువంటి భాగ్యం. అదుగో సూర్య భగవానుడు సప్తాశ్వరథమారూఢం అన్నట్లుగా ఆ గుర్రాలతో లాగబడుతూ ఉండేటువంటి ఆ రథాన్ని అధిరోహించి సూర్య భగవానుడు ఉంటే, ఆ సూర్య భగవానుడు మధ్యలో మరి ఆ స్వామివారు ఉన్నారు. మరి ఇందులో తాత్విక దృష్టి ఏమిటి? ఈ దర్శనాన్ని మనమందరం కూడా మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అంటే, ఒక్కసారి మనమందరం కూడా ఆ దర్శనాన్ని, స్వామివారి యొక్క స్వరూపాన్ని ఒకసారి మనం వీక్షించినట్లయితే, అశ్వముల చేత లాగబడుతూ ఉండేటువంటి ఆ రథం, ఆ రథంలో సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానుడి మధ్యలో స్వామివారు. ఇందులో ఏమిటి తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి అనంటే, ఇక్కడ అశ్వము అంటే తెలుగులో మనం గుర్రము అంటాం. అది దేనికి ప్రతీక అంటే మన యొక్క ఇంద్రియములకు ప్రతీక. మన ఇంద్రియములన్నీ కూడా అశ్వముల వంటివి. అందులో కూడా దుష్టాశ్వములు అని కూడా ఎంతో గొప్పగా పురాణాలు మన ఇంద్రియములను వర్ణన చేస్తూ ఉన్నాయి. దుష్టాశ్వయుక్తమిహ వాహమేనం విద్వాన్ మనో ధారయేథా ప్రమత్తః అంటారు. మరి అటువంటి దుష్టాశ్వములు కలిగినటువంటి ఒకానొక వాహనము ఏమిటి అంటే మన యొక్క శరీరం. మన యొక్క శరీరం అనబడేటువంటి రథంలో మరి సర్వం
ஞானாங்கிரயவலம் பிரணமாமி பூதம் ஜலச்சமஹலாத்பயவட்டராதஹரிபக்தியாரகுலஜகரயோகிவான் வட்டாங்கிரேண ஸ்ரீமத் பராங்குலமணிம் பிரணதோத்மிநித்யம் கலயாமி கலித்வந்தம் கவில்லோகதிவாகரம் யச்சவோபிப்பிரகாசாபிராவித்யன்னிகதந்தமஹாவாழிபரகாலன் வாழிகுரயலூர் வாழ்வேந்தன் வாழியரோமாயோனை வாழ்வழியால் மந்திரங்கள் வங்கையருவான் தோஜோஞ்சடர்மானவேல் நெஞ்சிக்கிரல் கடுதேவன் நெஞ்சிக்கிரல் நவதம் தமிழ்நன்னோல் தரகளஞ்சி கிழக்கிய பாரசாரம்பரசமய பஞ்சிக்கலனின் பொரே பரகாலன் படுவல்களே ராபாரதமுடைய தங்கள் கருத்தாண்ட சவராஜா பொங்க புகழ் மங்கையர் கோணீந்த அங்கமனம் தாயே பரந்தினேன் மனத்தால் பிறந்து யாரிடம் பயல் பிறந்தே
ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనమందరం కూడా దర్శించుకుంటూ ఉన్నాం. సప్తాశ్వములతో లాగబడుతూ ఉండేటువంటి ఆ రథంలో సూర్యభగవానుడు వెడుతూ ఉంటే ఆ సూర్యభగవానుడి యొక్క ప్రభ మధ్యలో ఆ గోవిందుడు వేంచేసి ఉన్నాడు. ఈ దర్శనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క రూపము పురాణాలలో ఉండేటువంటి గాథలు సారములు అన్నీ కూడా ప్రతీకాత్మకంగా ఉంటాయి. ఆ ప్రతీకాత్మకంగా ఉన్నటువంటి వాటిని మన జీవితానికి అన్వయించుకోవడమే మనందరి యొక్క ప్రధాన లక్ష్యం ఈ దర్శనంలో, భగవత్ సేవలో. మరి ఈ దర్శనాన్ని మనం కాస్త అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కింద కనపడుతూ ఉండేటువంటి అశ్వములన్నీ కూడా ఇంద్రియ రూపములు. ఆ ఇంద్రియముల ద్వారా లాగబడుతూ ఉండేటువంటిది ఏమిటి అంటే మన యొక్క శరీరం. ఆ శరీరానికి ఒక సారథి కూడా ఉన్నాడు. ఆయన అనూరు సారథి. అది ఎవరు అంటే మన యొక్క మనస్సు. మరి ఈ శరీరంలో ఉండేటువంటి ఏ విధంగా అయితే అక్కడ అనూరు సారథి సప్తాశ్వములతో లాగబడుతూ ఉండేటువంటి ఆ రథంలో సూర్య భగవానుడు వేంచేసి ఉన్నాడో అదేవిధంగా ఇక్కడ ఆ స్థానంలో ఈ శరీరంలో మన ఆత్మ వేంచేసి ఉన్నది. సూర్య భగవానుడి యొక్క ప్రభ మధ్యలో అదుగో గోవిందుడు చిద్విలాసుడై అక్కడ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ శరీరం అనబడేటువంటి రథంలో వేచి ఉన్నటువంటి మన యొక్క ఆత్మ లోపల అంతర్యామిగా గోవిందుడు వేంచేసి ఉన్నాడు. అటువంటి దర్శనం, తాత్విక దర్శనాన్ని మన జీవితానికి అన్వయించుకొని ఈ సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వాన్ని మనం అవగతం చేసుకోవాలి. ఎటు చూసినా, ఎవరిని చూసినా, మనల్ని మనమే చూసుకున్నా కూడా ఈ సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి యొక్క తత్వమే సకల విశ్వమంతా కూడా దాగి ఉన్నది, మరొకటి ఏదీ కూడా లేదనేటువంటి సత్యాన్ని మనమందరం కూడా తెలుసుకోవాలి. మరి అంత చక్కనైనటువంటి తాత్విక దృష్టితో ఆ గోవిందుడి యొక్క గొప్పదైనటువంటి ఆ దర్శనాన్ని మనమందరం కూడా చేస్తూ, మరి ఈ క్షణం ఎటువంటి కోరికను మనమందరం కూడా స్వామిని కోరుకోవాలి. మనం మానవ మాతృలం కదా. ఏదో ఒక కోరికల యొక్క పరంపరలో నిత్యము నిరంతరము కూడా మునిగి తేలుతూ ఉంటాం మనందరం. మరి ఇంత గొప్పగా సూర్యప్రభ వాహనంలో ఉండేటువంటి ఆ స్వామి వారిని వీక్షిస్తూ మనం ఏం కోరిక కోరుకుందాం గోవిందుణ్ణి అంటే, మనం వేల కోటాను కోట్ల సంపదలు కోరుకున్నా కూడా అవి అశాశ్వతమే. అలాంటివి అడిగితే స్వామి నవ్వుకుంటాడు. పాపం ఏమిటో అశాశ్వతమైనటువంటివన్నీ కూడా అడుగుతాడు, పాపం నా భక్తుడు అనుకుంటాడు. మరి ఏమి కోరుకోవాలి స్వామివారిని అంటే పెద్దలు ఇలా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏ జన్మమున జన్మించిన ఆ జన్మమునందు నీ సమంచిత చరణాంభోజంబులపై విగత వ్యాజమైన భక్తి భక్త వత్సల ఈవే. స్వామి, నాకు ఒకే ఒక్క కోరిక కావాలి, అది నీవు తీర్చాలి. ఏమిటంటే, అక్కడ చూడండి, ఆబాలగోపాలం అందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవంలో వారికి తెలిసినటువంటి కళలన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ స్వామివారి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారే. ఎలా పాల్గొనగలుగుతున్నారు? ఆ విధంగా అర్చక స్వాములు సైతం స్వామివారికి అటు ఇటు ఛత్రములనన్నింటినీ కూడా పట్టుకొని స్వామివారి యొక్క నిత్య సేవలో పాల్గొంటూ ఉన్నారే. వారందరూ ఏ విధంగా పాల్గొంటూ ఉన్నారు? ఆ విధంగా అంటే అక్కడ ఉన్నవారందరికీ ఏమిటి అర్హత అంటే ఒకే ఒక్క అర్హత ఉన్నది. ఏమిటది అంటే భక్తి. భక్తి రూపమైనటువంటి అర్హత మన హృదయంలో ఉన్నదా? స్వామివారి చెంతకు మనం చేరుకోగలం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కూడా మనమందరం కూడా పొందగలం. అలా పొందడానికి మనకు ఉండవలసినటువంటిది కేవలము భక్తి.
అటువంటి భక్తిని ప్రతి జన్మలోనూ కూడా కలగజేయమని ఆ గోవిందుణ్ణి మనం మనసారా కోరుకుందాం. నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. నిత్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ ధ్యాయ విబుధ సంస్తుత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాంగత్యాయ జగదవన కృత్యాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ మురవైరిణే జగన్మోహనాయ తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో. తరుణీందు కోటీర తరుణి మనస్తోత్ర పరితోష చిత్తాయ పరమాయ తే నమో. నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ పాత్రదానోత్సవ ప్రతిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో. గోత్రభిన్మణి రుచిరగాత్రాయ రవిచంద్రనేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో. నమో నారాయణాయ నమో నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో నమో నారాయణాయ నమో. హరి నారాయణాయ నమో అంటూ చక్కనైనటువంటి సంకీర్తనను మనం వింటూ ఆ స్వామివారి యొక్క
దివ్యమంగళ రూపాన్ని దర్శించేటువంటి భాగ్యాన్ని పొందాం. భగవద్ దర్శన వేళలో మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా భగవంతుడి యొక్క సేవ మనం ఆచరించాలి అని మనకు పెద్దలు ఇతిహాస పురాణములన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాయి. కానీ మనం కలియుగంలో ఉన్నాం. మాయారూపమైనటువంటి సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. వీటి యొక్క ప్రభావముల చేత మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా భగవత్ సేవలో పాల్గొందాము అనంటే కొంచెం కొంచెం క్లేశం ఏర్పడుతూ ఉన్నది. మనస్సేమో ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది, దాన్ని మనం అదుపు చేయలేము. వాక్యేమో గోవిందనామమును తప్ప హరినామమును తప్ప వేరే వేరే మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటుంది, దానిని మనము అదుపు చేయలేకపోతుంటాము. శరీరం మాత్రం అలా దేవుడు ఎదురుగా కూర్చుంటుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారముల ద్వారా స్వామిని సేవించుకోవాలనేటువంటి గొప్పదైనటువంటి భక్తితో మరి ఎదురుగా స్వామిని రెండు చేతులు జోడించి శరీరం అయితే కూర్చుంటుంది, కానీ వాక్కు మరి హరినామాన్ని స్మరించదే. మనస్సు కూడా ఆ భగవంతుడి యొక్క పాద పద్మముల చెంతనే రమించదే. మరి ఎలా చేయాలి? అందుకే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా సకల భక్తజనులను కూడా గోవిందుడి యొక్క సేవలో పాల్గొనేలాగా చేయడానికి మరి గొప్పదైనటువంటి వేద మంత్రములను, ఎన్నెన్నో గొప్ప గొప్పవైనటువంటి గోవిందుడి యొక్క సంకీర్తనలను, ఎంతో చక్కనైనటువంటి వ్యాఖ్యానములను, స్వామివారి యొక్క రూపములను దర్శింపజేసేటువంటి ప్రయత్నం మరి జరుగుతూ ఉన్నది. అదుగో చూడండి, కేవలం మానవులు మాత్రమే కాదు, గజరాజులు సకల ప్రాణులు కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొనడానికి విచ్చేసి ఉన్నాయి. మరి మన యొక్క కర్తవ్యమేమి అంటే మన మనసుని ఆ స్వామివారి యొక్క పాద పద్మముల చెంత బంధించేటువంటి ప్రయత్నం చేయడం. అంతేకాకుండా నాలిక చివరన హరినామస్మరణము నర్తనము చేసేలాగా ఒకానొక గొప్పదైనటువంటి కార్యాన్ని మనం ఆచరించడం. హరి అని నీవంటే చాలు, అక్కడ ఉండేటువంటి గజరాజులు సైతము కూడా పులకించిపోతాయి. అంత గొప్పది మరి హరినామము. అటువంటి హరినామాన్ని మనం అందరం కూడా తలుచుకోవాలి. హరినామము యొక్క గొప్పదనం ఏమిటి అంటే, ఇంతకు ముందునే మనం గొప్పదైనటువంటి సంకీర్తనలో విన్నాం, హరినామము ఎంతో గొప్పది అంటూ ఎంతో చక్కగా వర్ణన చేశారు. అదేవిధంగా మన పురాణములు కూడా చెబుతూ ఉన్నాయి. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా, హరిణీ నామ మహాత్మ్యము హరి హరి పొగడంగ తరమె హరి శ్రీకృష్ణ. హరియను రెండక్షరములు చాలట ఈ జీవితంలో మనమందరం కూడా తరించిపోవడానికి. అయ్యో భగవన్నామాన్ని చెప్పమంటూ ఉన్నారే, భగవన్నామ స్మరణ చేస్తే కానీ మనందరికీ కూడా కలవు సంకీర్త్య కేవలం అన్నట్లుగా, కలవు సంకీర్త్య కేశవం అన్నట్లుగా మనందరికీ కూడా మనకు ఫలం లభించదే. మరి భగవన్నామం అంటే చాలా కష్టంగా ఉంటుందో ఏమో, భగవన్నామం అంటే చాలా పెద్దదిగా ఉంటుందో ఏమో. ఈ కష్టాలన్నీ కూడా మనకేమీ చింతనములు అవసరమేమీ కూడా లేదు. హరి అని కేవలము రెండక్షరములు మనం పలకగలిగితే చాలు. అదుగో మంగళ నీరాజనములను అందుకుంటూ ఉండేటువంటి ఆ గోవిందుడి ఎదురుగా నిలబడి రెండు చేతులు జోడించి హరి అంటే చాలట ఎటువంటి ఫలం మనకు కలుగుతుంది అంటే చెప్తున్నారు. హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబుజనాభా. ఒకసారి హరి 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 అంటే చాలట మనలో ఉండేటువంటి సకల విధములైనటువంటి పాతకములన్నీ కూడా ఆ హరియే హరింపజేస్తాడు అని చెప్పి గొప్పగా వర్ణన చేస్తూ ఉన్నారు. మరి ఇంకేం కావాలండి మనకు? మనమందరం కూడా చాలా ప్రశాంతంగా ఆ స్వామివారి యొక్క సేవలో పాల్గొనడం కన్నా కూడా ప్రధానమైనటువంటి కర్తవ్యం మరి మనకు ఏమున్నది?
అందుకే వేదాంతంలో కూడా చెప్తారు, తజ్జలానితి శాంత ఉపాసీత అంటారు. అంటే ఆ సూత్రమునకు అర్థమేమి అంటే, ఈ లోకమంతా కూడా భగవంతుడు నుండే సృష్టింపబడింది, ఈ లోకమంతా కూడా భగవంతుడు ద్వారానే పాలింపబడుతూ ఉన్నది, ఈ లోకమంతా కూడా చివరికి మరలా తిరిగి భగవంతుడి యొక్క ఉదరములోకే చేరుకుంటుంది. మరి ఆ లోకమంతా కూడా అలా జరుగుతూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి మనము కూడా మరి అంతే కదా, భగవంతుడి నుండే పుట్టాం, భగవంతుడు వలననే బ్రతుకుతూ ఉన్నాం, మరలా తిరిగి భగవంతుడి దగ్గరికి చేరుకోవడమే మన యొక్క లక్ష్యం. మరి ఇంకెందుకు మనకు వేరొక చింతనం? కనుక తజ్జలానితి శాంత ఉపాసీత, శాంత చిత్తము కలిగినటువంటి వాడవై ఆ భగవంతుణ్ణి నీవు ఉపాసించు. అయ్యయ్యో నా జీవితంలో ఏవేవో కష్టాలు వచ్చేస్తున్నాయే, అయ్యయ్యో చాలా పెద్ద పెద్ద కార్యభారములన్నీ కూడా నా శిరస్సు మీద ఉన్నాయే, వీటన్నింటినీ నేను ఎలా చెయ్యాలి, మోయగలనా, చెయ్యగలనా, ఇలాంటివన్నీ కూడా, ఈ భారములన్నీ కూడా నీవు త్యజించి స్వామివారి ఇచ్చేంత భరన్యాసము చేసి నీవు ప్రశాంతంగా ఉండవయ్యా. తజ్జలానితి శాంత ఉపాసీత అని శాస్త్రము చాలా గొప్పగా మనం ఎలా బ్రతకాలో, జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా భగవంతుడికి అన్వయించుకుని ఎలా బ్రతకాలో మనకు శాస్త్రములు, ఇతిహాస పురాణములన్నీ కూడా ఎంతో గొప్పగా మనందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నాయి. పెద్దలు కూడా అంటారు, కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలరే భూమిపై. ఏరయ్యా మన చరిత్ర చూసుకుంటే ఎంతో గొప్ప గొప్పవారైనటువంటి మహామహా చక్రవర్తులు, రాజులు, ఎందరో గొప్ప గొప్ప వారందరూ కూడా వారు ఏవేవో కార్యాలన్నీ కూడా చేశారని చెప్పి మనమందరం కూడా చరిత్రను చదువుతూ ఉన్నామే. వారేరి, వారందరూ కూడా ప్రస్తుతము ఎక్కడ మన కంటికి కనపడుతూ ఉన్నారా? పోనీ వారిలో ఎవరైనా వారు సంపాదించినటువంటి ధనాన్ని, సిరిని మూట కట్టుకొని ఈ లోకం నుంచి ఏ ఒక్కరైనా కూడా వెళ్ళారా? లేదే. మరి ఎందుకండి ఈ చింతనములు మనకన్నీ కూడాను? లేనిపోని భారములనన్నింటినీ కూడా మనకు మనమే నెత్తిన వేసుకొని ఇలా భారములతో కృంగిపోవడం కన్నా కూడా సకల భారాన్నంతటినీ కూడా భగవంతుడి యొక్క పాదపద్మముల చెంత మనం సమర్పించి భరన్యాసమును ఆచరించి తావదార్తిస్తథావాంచ తావన్మోహస్తథా సుఖం యావన్న యాతి శరణం త్వామశేషాఘనాశనం అంటూ ఆ గోవిందుణ్ణి దర్శనం చేసుకుంటే చాలు కదా. ఇది మనకు శాస్త్రము చెబుతూ ఉండేటువంటి గొప్పదైనటువంటి సూక్ష్మం. ఈ సూక్ష్మాన్ని ఎరింగి మనమందరం కూడా మన జీవితాన్ని గనక గడిపాము అంటే చాలు, ఇంకేం కావాలి ఈ మానవ జీవితంలో మనందరికీ కూడా. మరి అటువంటి గొప్పదైనటువంటి జీవితాన్ని మనమందరం కూడా గడపడానికి ప్రీత్యా నయంతి ఫలవంతి దినాని ధన్యాహ అంటారు. మన యొక్క దినములు ఎలా ఉండాలి అంటే ఫలవంతి దినాన్ని మనమందరం కూడా గడపాలి. అంటే ఫలవంతములైనటువంటి రోజులు మన జీవితంలో గడవాలి. ఒకరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఆ రోజు ఫలవంతమైనదా కాదా అనేటువంటిది మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ రోజు భగవత్ సేవలో మనం ఉంటే ఫలవంతం అవుతుంది. కాబట్టి అటువంటి ఫలవంతమైనటువంటి దినాలని మనమందరం కూడా గడుపుతూ భగవత్ సేవ చేద్దాం. కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం. వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్ర. వాసుదేవ కృష్ణ
వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్రా భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ భూసుర వల్లభ పురుషోత్తమ పీత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలధి విహార కుంజర వరదా సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం వటపత్రశయన భువన పాలన జంతు హఠకార కరణ శృంగారాధిప వటపత్రశయన భువన పాలన జంతు హఠకార కరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ పటుతర నిత్య వైభవరాయ తిరువేంకటగిరి నిలయ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం 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 అంటూ గొప్పదైనటువంటి సంకీర్తనను వింటూ ఆ గోవిందుణ్ణి మనమందరం కూడా వీక్షించాం. ఆహా, ఎంత గొప్పదైనటువంటిది సంకీర్తన. త్వం ఏవ శరణం, నీవు మాత్రమే నన్ను రక్షించగలిగినటువంటి వాడవు ఈ లోకంలో, నీవు తప్ప ఇతఃపరం బెరుగన్నంటూ గొప్పదైనటువంటి ఒక తత్వాన్ని ఈ సంకీర్తన రూపంలో మనమందరం కూడా శ్రవణం చేస్తూ ఆ తత్వాన్ని అవగతం చేసుకుంటూ మరి ఆ గోవిందుణ్ణి మనం దర్శించుకున్నాం. ఒకసారి స్వామివారి యొక్క దర్శనాన్ని జాగ్రత్తగా మనం వీక్షించినట్లయితే ఇద్దరు స్వాములు అటూ ఇటూ ఛత్రాన్ని పట్టుకున్నారు. స్వామివారు చెంతనే మరొక స్వామివారు చక్కగా నిలబడి ఉన్నారు. నిజంగా ఒక అర్చకుడు ఎంతగా స్వామివారి యొక్క సేవ కోసం పరితపించిపోతూ ఉంటారో ప్రస్తుతం మనం వీక్షిస్తే మనందరికీ కూడా అవగతమవుతుంది. సూర్యప్రభ మధ్యలో ఉండేటువంటి ఆ భగవంతుడి యొక్క వదనం మీద ఎక్కడ సూర్యకిరణాలు పడతాయో, ఎక్కడ ఎండ పడుతుందో నా స్వామివారి కన్నట్టుగా ఇద్దరు స్వాములు ఛత్రంతో స్వామివారి మీద నీడపడాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక అర్చక స్వామివారు ఎంతో చక్కగా చామరంతో స్వామివారిని నీడలో ఉంచుతూ ఉన్నారు. ఈ దృశ్యం చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే
ప్రతినిత్యము కూడా పాల సముద్రంలో ఆదిశేషుడిపై పవళించేటువంటి ఆ గోవిందుడు కాళీయుడి యొక్క గర్వాన్ని ఖర్వము చేయడానికి ఒక చిన్న కొలనులో దూకితే కాళీయ ఫణితో యుద్ధము చేస్తూ ఉంటే తల్లి యశోద తల్లడిల్లిపోయిందట. అయ్యో, నా బిడ్డడు చిన్న కొలనులో దూకాడే, నా బిడ్డడికి ఏమైపోతోందో, విషసర్పంతో పోరాడుతూ ఉన్నాడే, నా బిడ్డడికి ఏమైపోతోందో అని యశోద తల్లడిల్లిపోయిందట. నిజానికి ఆయనకి ఒక చిన్నదైనటువంటి కొలను ఏమాత్రము సాటి. ఆయన పాల సముద్రంపై, విశాలమైనటువంటి సముద్రంపై ఉండేటువంటి వాడు, ఆదిశేషుడిపై పవళించి ఉండేటువంటి వాడు కదా. అతన్ని కాళీయ పని ఏమి చేయగలదు? కానీ తల్లి మనసు కదా తల్లడిల్లిపోయింది. అదేవిధంగా ప్రస్తుతం కూడా చూడండి, భగవంతుడికి తల్లి స్థానంలో ఉంటాడు ఎప్పుడూ కూడా అర్చకుడు కూడా. అటువంటి అర్చకుడు ఆ సూర్య భగవానుడు అంతర్వర్తిగానే నా గోవిందుడు ఉంటాడే. సూర్య భగవానుడికి సూర్యప్రభకి మధ్యలో ఉండేటువంటి ఆ గోవిందుడి మీద మరి సూర్యప్రభావం లేకుండా ఉంటుందా? కానీ ఆ సూర్యకిరణములు నా స్వామిని చేరకూడదని ఆ అర్చకులు, ఆ పరిచారకులు పడుతున్నటువంటి ఆ స్థితి చూస్తూ ఉంటే ఆహా, ఎంత గొప్పదైనటువంటి దృశ్యం ఇది. ఇది కదా అర్చక తత్వములో ఉండేటువంటి గొప్పదనం. అలా అర్చకులు స్వామివారిని కంటికి రెప్పలా స్వామివారిని చూసుకుంటూ ఉంటారు. ఆ స్వామివారిని ఎలా సేవిస్తారు అనంటే ప్రతినిత్యము కూడా ఆ అర్చక స్వామివార్లు స్వామివారికి భగవత్ కైంకర్యం చేసేటువంటి ఆరంభంలో సంకల్పం చెప్తారు. లోక కళ్యాణార్థం అద్య అర్చనమహం కరిష్యే అని అనరు. ఎందుకంటే లోక కళ్యాణం కోసమే భగవత్ కైంకర్యం. కానీ అటువంటి అర్చనను నేను చేస్తున్నాను అనంటే ఎక్కడ అహంభావం వస్తుందో అని అద్య అర్చనం స్వస్మై స్వప్రీతయే భగవాన్ స్వయమేవ కారయతి. నీవే నా చేత చేయించుకుంటున్నావయ్యా, నేను కేవలము నిమిత్తమాత్రుణ్ణి మాత్రమే అంటూ సాత్విక త్యాగాన్ని చేసి ఆ అర్చకులు భగవత్ కైంకర్యం ఆచరిస్తారు. ఆహా, ఎంత గొప్పదైనటువంటి ఆగమ శాస్త్రం, ఎంత గొప్పదైనటువంటి ఈ ఆగమ తత్వం. సాక్షాత్తు ఆ భగవంతుడి యొక్క మానసపుత్రుడైనటువంటి విఖనో మునీంద్రుల వారు అందించినటువంటి జ్ఞానం ఇది. ఆ విఖనో మునీంద్రుల వారి ద్వారా భృగు, మరీచి, అత్రి, కశ్యపాదుల యొక్క పరంపరలో ఉండేటువంటి ఎంతో గొప్పదైనటువంటి పరంపర ఇది. అందుకే కదా ఆ వైఖానస అర్చకులందరూ కూడా స్వామివారిని అంత చక్కగా సేవిస్తూ ఉన్నారు. అలా వైఖానస అర్చకులతే సేవింపబడుతూ ఉండేటువంటి ఆ స్వామివారిని దర్శించి అందులో ఉండేటువంటి మరి తాదాత్మ్య భావనను, భక్తి భావనను మనమందరం కూడా అర్థం చేసుకోగలిగితే చాలు. ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? అందుకే మనం ఒక కోరిక కోరుకోవాలి. గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగ భువిని విని, లేవనగ భువిని విని, నీవే దిక్కనుచు ఎంటి నిజముగ కృష్ణ. ఓ గోవింద, ప్రతి ఒక్కరూ కూడా లోకంలో చెబుతూ ఉన్నారయ్యా, గోవిందయనుచునెప్పుడు, ఎప్పుడూ కూడా గోవింద 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 అంటూ ఉంటే ఆ గోవింద శబ్దంలోనే ఒక గొప్పదైనటువంటి అర్థం దాగున్నది. గవాం విందతీతి గోవింద అని చెప్పి మన యొక్క మనస్సులను ఆహ్లాదపరిచేటువంటి నామం ఆ గోవింద నామం. ఆ గోవింద నామాన్ని సదా సర్వదా మనమందరం కూడా తలుస్తూ గోవిందయనుచునెప్పుడు భావమునందలచు వారి బాధలు ఇలలో, వారికి ఇలలో ఏ బాధలని కూడా నీవు కలిగించవట కదా. అందుకే భావమునందలచు వారి బాధలు ఇలలో లేవనగ భువిని విని, ఎవ్వరికీ కూడా ఇలలో బాధలు ఉండవు గోవిందనామాన్ని సదా సర్వదా స్మరిస్తూ ఉంటే. మరి అటువంటి విషయాన్ని నే విని నీవే దిక్కనుచు ఎంటి నిజముగ కృష్ణ, నీవే నాకు దిక్కనుంటూ ఎప్పుడు నిత్యము నిరంతరము కూడా నీ సేవలోనే ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ కూడా సంకల్పం చేసుకుంటూ ఉన్నానయ్యా అంటూ మనమందరం కూడా చాలా గొప్పదైనటువంటి భక్తి భావనతో విఘనసోక్తమైనటువంటి ఈ విగ్రహారాధన కైంకర్యంలో మనమందరం కూడా పాల్గొంటూ ఉంటే చాలు. ఇదే జీవితానికి
ఎంతో గొప్పదైనటువంటి ఫలదాయకమైనటువంటి కార్యం. ఇంతకన్నా మోక్షదాయక హేతువు మరొకటి ఏదీ కూడా లేదంటారు పెద్దలు. ఈ మోక్షదాయకమైనటువంటి ఈ గొప్పదైనటువంటి భగవత్ కైంకర్యాన్ని మనమందరం కూడా తాదాత్మ్య దృష్టితో భక్తి భావనలతో మనమందరం కూడా చేసిన రోజే మనకందరికీ కూడా గొప్పదైనటువంటి ఫలం కలుగుతుంది. ఎలాంటి ఫలం కలుగుతుంది అంటే పెద్దలు విఖనోమునీంద్రుల వారు, భృగు మరీచి, అత్రి కశ్యపాదులందరూ కూడా ఎంతో గొప్పగా చెప్పారు. నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే. ఏమిటి ఫలము అంటే విష్ణువు యొక్క పరమపథాన్ని మనం చేరుకుంటాము. ఆ విష్ణువు యొక్క పరమపథము ఎంతో గొప్పదైనటువంటిది. ఆ పరమపథాన్ని చేరుకోవడానికి బ్రహ్మాదులు, ప్రతి ఒక్కరు, దేవతలు, అష్టదిక్పాలురు, ఆదిత్యాది నవగ్రహాలు ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు ఆ పరమపథాన్ని వీక్షిద్దామా అని పరితపించిపోతూ ఉంటారట. కానీ వారందరికన్నా కూడా సులువుగా పరమపథ ప్రాప్తి ఎవరికి కలుగుతుంది అంటే ఇదో వికనసోక్తమైనటువంటి విగ్రహారాధన కైంకర్యంలో ఎవరైతే భక్తి ప్రపత్తులతో పాల్గొంటారో, ఎవరైతే స్వామివారి యొక్క ఈ తిరువీధి ఉత్సవాదులనన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో వీక్షిస్తారో వారికి తప్పక అటువంటి ఫలం కలుగుతుంది అని పెద్దలు ఎంతో గొప్పగా తెలియజేస్తూ ఉన్నారు. మరి అటువంటి దర్శనాన్ని మనమందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. అదుగో ఎందరో భక్తులు, ఆబాల గోపాలమందరూ కూడా కొందరు నాట్యం చేస్తూ ఉన్నారు, కొందరు భగవంతుడి యొక్క రూపాన్ని అలంకరించుకొని అక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ఇలా భగవంతుడికి మధ్య మధ్యలో చక్కనైనటువంటి ఫలాదులన్నిటినీ కూడా నివేదన చేస్తూ మంగళ నీరాజనాదులని అర్చకులందరూ కూడా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. ఇంత గొప్పదైనటువంటి కైంకర్యము చూడడానికే కదా భగవంతుడు మనకు 2 నేత్రములను ఇచ్చినది. ఇటువంటి గొప్పదైనటువంటి కైంకర్యంలో ఉండేటువంటి తాదాత్మ్య భావనను, భక్తి భావనను పొందడానికే కదా భగవంతుడు అసలు మనకి జన్మ ఇచ్చినది. అందుకే మనమందరం కూడా అటువంటి భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి, భగవత్ కైంకర్యంలో భక్తి శ్రద్ధలతో ఉండగలిగేటువంటి ప్రయత్నాన్ని మరి మనందరం కూడా చేద్దాం. హాయిగా మానవ జన్మము మాయను ఖండించలేక నినుగనలేక కాయమే శాశ్వతమని భువి న్యాయంబులె వదలి బ్రతుకు నేర్పితి కృష్ణ. ఈ మానవ జన్మలో మేమందరం కూడా నానా విధమైనటువంటి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నామయ్యా గోవింద. మాకు తెలియదు, ఈ లోకంలో ఏది శాశ్వతమో తెలియదు, ఏది అశాశ్వతమో తెలియదు, ఏది నిత్యమైనటువంటి ఫలాన్ని అందజేస్తుందో తెలియదు. తెలుసుకునేటువంటి స్థితిలో ఈ కలియుగంలో సంసార సాగరంలో మేమందరం కూడా లేమయ్యా. అందుకే హాయిగా మానవ జన్మలో మాయను ఖండించలేక నినుగనలేక, ఇందులో ఉండేటువంటి మాయను మేము ఖండించలేకపోతూ ఉన్నాం. మాయని ఖండిస్తే కానీ నిన్ను నిజంగా తెలుసుకోగలిగేటువంటి స్థితికి మేము చేరుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి మా స్థితిని కాస్త గమనించవయ్యా స్వామి. హాయిగా మానవ జన్మలో మాయను ఖండించలేక నినుగనలేక కాయమే శాశ్వతమని భువి న్యాయంబులె వదలి బ్రతుకు నేర్పితి కృష్ణ. బుద్ధయతే ధ్రువంతి బౌద్ధా బుద్ధయతే స్తువంతి భక్తా సులభమిదే ధ్రువంతి బౌద్ధా బుద్ధయతే స్తువంతి భక్తా సులభమిదే गदन्ति किल साख्या स्वां पुरुषं गदन्ति किल साख्या स्वां
जपन्ति मीमां सतास्त्वाञ्चा जपन्ति मीमां सतास्त्वाञ्चा विपुलकर्मणो विभवयति जपन्ति मीमां सतास्त्वाञ्चा विपुलकर्मणो विभवयति लभन्ति नय सकला सततं लभन्ति नय सकला सततं कृपालुकता केवलमिति च कृपालुकता केवलमिति च ब्रुवन्ति बौद्धा बुद्ध इति स्तुवन्ति भक्ता सुलभमिति ब्रुवन्ति बौद्धा बुद्ध इति भणन्ति वेङ्कटपते भणन्ति वेङ्कटपते मुनयो गणिमादिप्रथमतुलमिति भणन्ति वेङ्कटपते मुनयो गणिमादिप्रथमतुलमिति गुणवन्तं निर्गुणं पुनरिति गुणवन्तं निर्गुणं पुनरिति गृह्णन्ति सर्वे केवलमिति च गृह्णन्ति सर्वे केवलमिति च ब्रुवन्ति बौद्धा बुद्ध इति स्तुवन्ति भक्ता सुलभमिति ब्रुवन्ति बौद्धा बुद्ध इति स्तुवन्ति भक्ता सुलभमिति ब्रुवन्ति बौद्धा बुद्ध इति శ్రీనివాస మంగాపుర దివ్యక్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతూ ఉండేటువంటి బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుణ్ణి మనం దర్శించుకుంటూ ఉన్నాం. ఇప్పుడే ఎంతో చక్కనైనటువంటి సంకీర్తన విషయాలను మనం అందరం కూడా విన్నాం. సంకీర్తనలో అంటున్నారు, బ్రువంతి బౌద్ధాః బుద్ధ ఇతి స్తువంతి భక్తాః సులభ ఇతి అని. ఆహా, ఎంత గొప్పదైనటువంటి వర్ణనం. స్వామి, నిన్నందరూ కూడా వారు వారి వారికి తలచినటువంటి రకంగా నిన్ను కీర్తన చేస్తూ ఉన్నారే, కానీ ఎవరెవరు ఎలా తలిస్తే అలా నీ ఉండిపోతూ ఉన్నావు. ఎంత ఆశ్చర్యకరం ఇది. బ్రువంతి బౌద్ధాః బుద్ధ ఇతి, బౌద్ధులేమో నేను బుద్ధుడు అంటారు, అలానే నీవు వారిని రక్షిస్తూ ఉంటావే. భక్తులందరూ కూడా స్తువంతి భక్తాః సులభ ఇతి, భక్తులందరూ కూడా నీవు సర్వసులభుడవు అని అంటారు. మరి సర్వసులభుడై వారందరినీ కూడా నీవు అనుగ్రహిస్తూ ఉంటావే. ఆహా, ఏమేమి నీ గొప్పదైనటువంటి ఈ తత్వము ఎంత గొప్పది అంటూ ఎంతో చక్కగా వర్ణన చేస్తూ ఉన్నారు. ఇంకా శాస్త్రంలో చెప్తారు, యం శైవా సముపాస్యతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధా బుద్ధ ఇతి ప్రమాణపటవః కర్తేతి నైయాయికాః అర్హన్నిత్యత జైన శాసనరతాః కర్మేతి మీమాంసకాః సోయం వో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరిః. ఎంత గొప్పగా చెప్తారు. భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాన్ తథైవ భజామ్యహం అనేటువంటి తన యొక్క ప్రతిజ్ఞని ఎప్పుడూ కూడా తాను విడిచిపెట్టాడు.
ఎవరెవరు నన్ను ఏ విధంగా భజనం చేస్తారో, ఎవరెవరు నన్ను ఏ విధంగా దర్శనం చేస్తారో, ఎవరెవరు నన్ను ఏ విధంగా స్తుతిస్తారో వారిని నేను ఆయా విధాలలోనే అనుగ్రహిస్తానన్నాడు. ఇదే భగవంతుణ్ణి, ఇదే గోవిందుణ్ణి ఎంత చక్కగా చెప్తున్నారో. యం శైవా సముపాస్యతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః. మనమందరం కూడా నానా రూపాలలో ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం. బ్రహ్మేతి వేదాంతినః, పరం బ్రహ్మ అని చెప్పి పిలుస్తారు వేదాంతలందరూ కూడాను. బౌద్ధ బుద్ధ ఇతి ప్రమాణ పటవః కర్తేతి నైయాయికాః. నైయాయికులు కర్త అని చెప్పి పిలుస్తారు. అదేవిధంగా బౌద్ధులు బుద్ధ అని చెప్పి నిన్ను కీర్తిస్తూ ఉంటారే. అర్హన్నిత్యత జైన శాసనరథాః, పూజ్యనీయుడు అనేటువంటి గొప్ప భావనతో జైనాదులందరూ కూడా నిన్ను కీర్తిస్తారే. కర్తేతి మీమాంసకాః, మీమాంసకులందరూ కూడా నిన్ను కర్మ అనేటువంటి ఒక రూపంలో చూస్తారు. కర్మేతి మీమాంసకాః. అవునుగాక, ఎవరెవరు వారి యొక్క తత్వాలలో వారు అధ్యయనం చేసినటువంటి శాస్త్రానుసారంగా నిన్ను ఎన్ని రకాలుగా దర్శించినా కూడా నీవొక్కడవే. అందుకే స్వామి సోయం వో విదధాతు వాంఛిత ఫలం. నీవు ఎలా ఉన్నా కూడా మా అందరికీ కూడా వాంఛిత ఫలాన్ని విదధాతు, మా అందరికీ కూడా ప్రసాదించు స్వామి. సోయం వో విదధాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరి. ఇంతకీ నీవెవరవు? ఎవరెవరు వారి యొక్క రూపాలలో వారి యొక్క ఇచ్ఛను బట్టి నిన్ను ఆరాధిస్తూ ఉన్నారే, అసలు నీ యొక్క మూల రూపం ఏమిటి అంటే త్రైలోక్యనాథో హరి. నీవు త్రిలోకనాథుడవైనటువంటి హరివి మాత్రమే. అటువంటి హరి ఈ రోజున సూర్యప్రభ వాహనారూఢుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ స్వామిని మనమందరం కూడా దర్శించుకుంటూ భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో నారాయణ శ్రీహరి నారాయణ. ఓం నమో నారాయణ శ్రీ హరి నారాయణ. పాహి పాహి శరణం పాహి శరణం ఈశా శ్రీనివాస. ఓం నమో నారాయణ శ్రీహరి నారాయణ. తిరుమల సుందర రూప సురవందిత నారాయణ. తిరుమల సుందర రూప సురవందిత నారాయణ. ఏడు కొండల వెంకటరమణ మాం పాహి ఓ వైకుంఠవాస. ఓం నమో నారాయణ శ్రీహరి నారాయణ. ఓం నమో నారాయణ శ్రీ హరి నారాయణ. త్రిభువన పాలక దేవా కరుణాకర నారాయణ. త్రిభువన పాలక దేవా కరుణాకర నారాయణ. లక్ష్మీ వల్లభ
శ్రిత వరద గోవింద గిరిధర గోపాల బాల సప్తగిరీశ పావన చరిత సప్తగిరీశ పావన చరిత గోవింద శ్రీహరి గోవింద గోవింద శ్రీహరి గోవింద శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తత్యథా పరమాత్మదర్శనాదాత్మబంధో నిత్యస్వభావతః. భగవద్దర్శనాన్ని ప్రస్తుతం మనమందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఈ భగవత్ కైంకర్యంలో భగవద్దర్శనంలో ఎటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందబోతూ ఉన్నాము అంటే శాస్త్రం చెబుతోంది. అనుష్ణోపలమాదిత్యాత్ ఉష్ణత్వం ప్రాప్య తద్యథా. ఒక రాయి, అచేతనమైనటువంటి రాయి. ఆ రాయికి నిజానికి శీతోష్ణములు ఏమీ కూడా ఉండవు. శీతోష్ణములేమీ కూడా లేనటువంటి ఒక రాతిని సూర్యబింబము ఎదురుగా ఒక పగలంతా కూడా ఉంచామనుకోండి, ఆ రాయి ఉష్ణత్వాన్ని పొందుతుంది. నిజానికి ఆ రాయికి ఉష్ణత్వం అనేటువంటిది స్వాభావికమా అంటే కాదు. కానీ సూర్యబింబము యొక్క ఎదురుగా ఉండడం వలన ఆ సూర్యుడిలో ఉండేటువంటి ఉష్ణత్వం అనేటువంటి గుణము కూడా ఆ రాయికి చేరుతుంది. అయ్యా, అదేవిధంగా నేడు ఈ సూర్యప్రభవాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి ఎదురుగా కాసేపు మనం కూర్చోవడం వలన మనందరికీ కూడా గొప్పదైనటువంటి ఆ భగవత్ శక్తి తత్వములు కొంతైనా మనకు ప్రసరిస్తాయి. ఏ విధంగా అయితే ఏమాత్రము కూడా ఉష్ణత్వం అనేటువంటి గుణము లేనటువంటి అచేతనమైనటువంటి రాయే సూర్యుడు ఎదురుగా ఉండి సూర్యుల్లో ఉండేటువంటి ఆ వేడి ఉష్ణత్వం అనేటువంటి గుణాన్ని పొందుతూ ఉన్నదో, మరి మనం చేతనులమైనటువంటి వారం, జ్ఞానాధికరణమాత్మ అంటారు, జ్ఞానము కలిగినటువంటి వారం. మరి అటువంటి వారము మరి సూర్యప్రభ వాహనారూఢుడైనటువంటి ఆ గోవిందుడి ఎదురుగా ఉంటే ఎటువంటి ఫలం మనకు కలుగుతుంది? తప్పక చక్కనైనటువంటి ఫలం. ఎటువంటి ఫలము అంటే ముక్తి రూపమైనటువంటి ఫలం కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. భగవంతుడు శ్రీమన్నారాయణుడు దేనిని మనలందరినీ కూడా అనుగ్రహిస్తాడు అంటే ముక్తిని అనుగ్రహించడంలో ఆ గోవిందుడి కన్నా కూడా మించినటువంటి దైవం ఈ లోకంలో లేదు. మరి పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని వసగగలిగేటువంటి ఆ గోవిందుడు ఎదురుగా మనం అందరం కూడా ఉన్నట్లయితే ఎంతో కొంతైనా కూడా ఈ సాంసారిక బంధనముల నుండి మనం అందరం కూడా బయటపడి ముక్తి మార్గంలోకి మనం అందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయొచ్చు. అందుకే అంటున్నారండి, నాస్తి లోకోత్తరో ధర్మ విగ్రహారాధనాత్ పరః. ఆగమశాస్త్రం చెబుతోంది ఈ లోకంలో సకల మానవాళికి కూడా లోకోత్తరమైనటువంటి ధర్మం మరొకటి ఏదీ కూడా లేదంటున్నారు. ఏది నిజమైనటువంటి ధర్మం మనందరికీ కూడా నాస్తి లోకోత్తరో ధర్మ విగ్రహారాధనాత్ పరః. విగ్రహారాధనం కన్నా కూడా లోకోత్తరమైనటువంటి ధర్మం మనకు లేదట.
అదుగో మన కంటికి ఎదురుగా చూస్తూ ఉన్నాం. మన కోసమే ఆ గోవిందుడు తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి దివ్యమంగళ రూపంలో, అర్చావతారంలో, దివ్యమంగళ విగ్రహ రూపంలో కేవలము మన కోసమే సర్వసులుబుడై వేంచేసి ఉన్నాడు కదా. మరి ఆ గోవిందుణ్ణి సేవించడం కన్నా కూడా లోకోత్తరమైనటువంటి ధర్మం సకల మానవాళికి ఇంకొకటి ఏదీ కూడా లేదట. నాస్తి లోకోత్తరో ధర్మ విగ్రహారాధనాత్ పరః, నాస్తి సర్వోత్తమా సేవా, నాస్తి సర్వోత్తమా సేవా సేవాయాః హరిమందిరే. మరి సర్వోత్తమమైనటువంటి సేవ ఏమిటి ఈ లోకంలో అంటే హరిమందిరంలో మనం చేయగలిగేటువంటి సేవ. అది ఏదైనా కావచ్చు కాక. ఆలయాన్ని శుభ్రపరచడమైతే ఏమి, ఆ స్వామివారి యొక్క అలంకరణలకు అన్ని పుష్పాలు తీసుకురావడమైతే ఏమి, స్వామివారి యొక్క నిత్య కైంకర్యానికి నిత్య నివేదనలకు అవసరమయ్యేటువంటి ఏ చిన్న ద్రవ్యాన్ని మనం తీసుకుని వచ్చినా కూడా దానికన్నా మించినటువంటి గొప్ప సేవ ఈ లోకంలో ఇంకొకటి ఏది కూడా లేదంటోంది శాస్త్రం, ఆగమ శాస్త్రం చెబుతోంది. ఎందుకండి, ఎందుకు ఆ విధంగా ఆచరించాలి అనంటే పాండవులందరూ కూడా వనవాస సమయంలో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి తన యొక్క శిష్యగణంతో వచ్చి ఆతిథ్యాన్ని ఇమ్మని కోరుతాడు. పాపం వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి పాండవుల చెంత ఏ చిన్న పదార్థము కూడా ఉండదు. ద్రౌపది తల్లడిల్లిపోతూ ఉంటుంది, ఎలా నేను వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి అని. ఇంతలో ఏ కష్టం వచ్చినా రక్షించేటువంటి ఆ గోవిందుడు అక్కడికి చేరుకుంటాడు. పాండవులను, ద్రౌపదిని కోరుతాడు. ఏ పదార్థము లేదా అంటే ఆయన చెబుతాడు, ఆది పురుష ఖిలాంతరంగ, ఖిలాంతరంగ, భూదేవతారమణ భోగీంద్ర శయన, ఆది పురుష ఖిలాంతరంగ, భూదేవతారమణ భోగీంద్ర శయన, ఆది పురుష ఖిలాంతరంగ, అఖిలాంతరంగ అఖిలాంతరంగ, అఖిలాంతరంగ అఖిలాంతరంగ. भवपाथो निधि बाळबानल, भवजीमूत प्रभञ्जना, भवपाथो निधि बाळबानल, भवजीमूत प्रभञ्जना, भव पर्वत प्रलय भयद निर्घात, दुर्भव कालकूट भव बहु विश्वरूप, भव पर्वत प्रलय भयद निर्घात, दुर्भव कालकूट भव बहु विश्वरूप, पुरुष खिलांतरंग, भूदेवतारमण भोगींद्र शयन, आदि पुरुष खिलांतरंग.
ते मेरा दुर्भव काला मार्तांड भवभद्रा मातंग पंचानना भवघोर ते मेरा दुर्भव काला मार्तांड भवभद्रा मातंग पंचानना भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्या भव कमल भव माधव रूप शेषाद्रि भवन वेंकटनाथ भव रोग वैद्या आदिपुरुष अखिलान्तरङ्गा भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्गा आदिपुरुष वेंकटेश पाहि गोविंद नारायण पाहि आदिपुरुष वेंकटेश पाहि गोविंद नारायण पाहि आदिपुरुष अखिलान्तरङ्गा भूदेवतारमण भोगीन्द्र शयन आदिपुरुष अखिलान्तरङ्गा 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 ఆదిపురుష అఖిలాంతరంగా భూదేవతారమణ భోగీంద్ర శయన అంటూ ఎంతో గొప్పదైనటువంటి సంకీర్తనను స్వామివారి యొక్క గుణగణ వైశిష్ట్యములను తెలిపేటువంటి ఆ సంకీర్తనను మనం ఇప్పటి వరకు కూడా వింటూ స్వామివారి యొక్క గొప్పదైనటువంటి ఉత్సవాన్ని దర్శించాం. నిజమే, స్వామివారు ఆదిపురుషుడు. స్వామివారే ఈ లోకానికంతటికీ కూడా కర్త. కానీ స్వామివారు ఈ లోకానికంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారకుడే. కానీ స్వామివారికి కారణమంటూ ఈ లోకంలో ఏదీ లేదు. అందుకే స్వామిని ఆదిపురుషుడు అని పిలుస్తారు. ఈ ఆదిపురుషుడు ఎలాంటి వారు అంటే భూదేవతారమణ భోగీంద్ర శయన అంటూ ఒకవైపు భూదేవిని మరొక వైపు శ్రీదేవిని కూడా ఉంచుకొని భోగీంద్రుడి యందు నిత్యము కూడా పవళించేటువంటి సకల లోక అధినాయకుడైనటువంటి అదుగో ఆ గోవిందుడికి కుంభహారతిని ఇస్తూ ఉన్నారు అర్చక స్వామి వారందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవాంతంలో భాగంగా. ఈ కుంభహారతి ఎంతో గొప్ప ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తోంది. మనమందరం కూడా వీక్షించి మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 लालित कृपालवाला विनत सूरिजाल कनक रुचिरचेला लालित कृपालवाला विनत सूरिजाल कनक रुचिरचेला श्रीलोला मोहनलीला सत्त्वविशाला नीलवर्ण बालगोपाल श्रीलोला मोहनलीला सत्त्वविशाला नीलवर्ण बालगोपाल कृष्णा कृष्णा मंगलम्
సనందనాది యోగి బృంద సన్నుత గోవింద మందరోద్ధార సనందనాది యోగి బృంద సన్నుత గోవింద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద సంక్రందనార్చిత నందతనయా ముచుకుంద వరద శ్రీ ముకుంద సానంద కృష్ణ కృష్ణ మంగళం. కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ కుండలిగిరివాస కుండలకర్ణ వేదండ శుండ దోర్దండ బ్రహ్మాండ రూప తరిగొండవాస ధనుజ భండన తిమిర ప్రచండ మార్తాండ బ్రహ్మాండ రూప తరిగొండవాస. ఓ